నా పేరు దేవక వెంకటేశ్వర్లు, వాసవి సత్ర సముదాయం జాతీయ అధ్యక్షుడు మరియు శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఈ మధ్యకాలంలోనే ప్రమాణ స్వీకారం చేశాను. ఈ పదవి నాకు రావటానికి సహకరించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు, ఈ ఎన్డీఏ కూటమి తరఫున నాకు ఈ పదవి వచ్చింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన కనిగిరి శాసనసభ్యులు ముప్పూకుల నరసింహారెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. నాకు ఈ దేవస్థానం ట్రస్ట్ బోర్డులో మెంబర్గా వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. నాకు ఈ పదవి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతోనే వారికి నా ద్వారా సేవ చేయాలనే సంకల్పంతోనే వారికి ఆ అవకాశం వారి ఎన్డీఏ కూటమి ద్వారా నాకు ఆ అవకాశం కలిగింది. అది కూడా కాకుండా ప్రమాణ స్వీకారం అయిపోయిన 2 రోజుల్లోనే పూజ్యులు పెద్దలు గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు శ్రీశైలం సందర్శనార్థం అక్కడికి రావటం, అక్కడ అధికారులు, దేవస్థానం ఈవో, దేవస్థానం నూతనంగా ఏర్పడినటువంటి చైర్మన్ రమేష్ నాయుడు గారు, వీరందరూ కలిసి ప్రధానమంత్రి గారికి ఈ శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం అభివృద్ధికి ఎలా చేయాలా ఏంటనేది అందరూ కూర్చొని చర్చించి అన్ని శాఖల సమన్వయంతో సుమారు 1600 కోట్ల రూపాయలు మెమోరాండం ఇచ్చారు అభివృద్ధికి, మాస్టర్ ప్లాన్ రూపొందించి. అది కూడా మా తరంలో మోడీ గారు రావడం, ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా ఒక ప్రత్యేకంగా నిధులు ఇస్తామని చెప్పడం, అది మా తరంలో జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి మా అదృష్టంగా భావిస్తున్నాము. తప్పకుండా శ్రీశైలం వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అందరికీ త్వరగా దర్శనం అయ్యేటట్లు ఏర్పాట్లు కూడా నేను చేయాలనుకుంటున్నాము. ఒక ఫస్ట్ వీక్లో మేము తొలి సమావేశాన్ని నిర్వహించి అక్కడ రాబోయే కార్తీక మాసం కానీ శివరాత్రి కానీ అక్కడ ఏర్పాట్లు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని విధాలుగా అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంది దేవస్థానం తరఫున. అలాగే ఎక్కడా లేని విధంగా శ్రీశైలంలో ప్రతి కులానికి కూడా అన్నదాన సత్రాలు ఉన్నాయి. అందువలన భక్తులకి ఎలాంటి భోజనాల గురించి ఇబ్బందులు లేకుండా వారికి అన్ని సదుపాయాలు ఉంటాయి. ఈ రద్దీ ఒక్కరోజు సెలవు వచ్చినా కూడా తెలంగాణ నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తారు. అలాగే కర్ణాటక నుంచి కూడా అమ్మవారి ఈ సార సమర్పించడం కోసం ఉగాదికి భక్తులు లక్షలాది మంది రావడం జరుగుతుంది. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఆలయ అభివృద్ధికి కానీ భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసౌకర్యం లేకుండా వారికి దర్శనాలు తొందరగా అయ్యేటట్టు మేము అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని కోరుకుంటూ